నమస్తే, వెల్కమ్ టు 108 టీవీ తెలుగు. నా పేరు గౌరీ. పశ్చిమ గోదావరి జిల్లా కొవ్వూరు మండలం కుమారదేవంలో కూలిపోయిన సినిమా చెట్టును డైరెక్టర్ వంశీ పసులపూడి పరిశీలించారు. ఈ సినిమా చెట్టుతో వంశీకి ప్రత్యేక అనుబంధం ఉంది. అక్కడికొచ్చి ఈ చెట్టుతో తనకున్న అనుబంధాన్ని గుర్తు తెచ్చుకున్నారు. ఈ చెట్టు వల్ల కుమారదేవం గ్రామానికే పేరొచ్చిందన్నారు. దాదాపు 150 ఏళ్ల క్రితం నాటి ఈ భారీ వృక్షం ఇప్పటి వరకు సుమారు 300కు పైగా సినిమాల్లో కనిపించింది. ఇక గోదావరి అందాలను తన సినిమాల్లో మరింత అందంగా చూపించే దర్శకుడు వంశీకి ఈ చెట్టుతో ఉన్న అనుబంధం విడదీయరానిదే. అందుకే ఈ చెట్టు కూలిపోయిందని తెలిసి దాన్ని పరిశీలించేందుకు గురువారం వెళ్లారు. తాను తీసిన మంచు పల్లకి, సితారా, లేడీస్ టైలర్, డిటెక్టివ్ నారద, చెట్టు కింద ప్లీడర్, గోపి గోపిక గోదావరితో పాటు దాదాపు 18 సినిమాలను కుమారదేవం సినిమా చెట్టు కింద తీసినట్లు వంశీ చెప్పారు. ఈ చెట్టుతో తనకున్న అనుబంధాన్ని అక్కడున్న గ్రామస్తులతో నెమరు వేసుకున్నారు. ఆ తరువాత మండపేటలో ఉన్న పోస్టాఫీస్కు వెళ్లి పోస్టాఫీస్కి తనకు మధ్య ఉన్న మధుర జ్ఞాపకాలను నెమరు వేసుకున్నారు. కోకిల, లేడీస్ టైలర్, అవును వాళ్ళిద్దరూ ఇష్టపడ్డారు, అన్వేషణ, ఏప్రిల్ 1 విడుదల వంటి ఉత్తమ చిత్రాలను అందించిన దర్శకుడు వంశీ మండపేట పోస్టాఫీస్లో సందడి చేశారు. గురువారం ఓ ప్రైవేటు కార్యక్రమానికి మండపేట వచ్చిన ఆయన పోస్టాఫీస్కు రావడంతో పోస్టల్ సిబ్బంది ఆయనను ఆహ్వానించారు. ఈ సందర్భంగా వంశీ, పోస్ట్ మాస్టర్ ఎంవి సుబ్బారెడ్డి, ఉద్యోగులు కెవి నారాయణరావు, కొండపల్లి సూర్యనారాయణ సిబ్బందితో తన చిన్ననాటి జ్ఞాపకాలను నెమరు వేసుకున్నారు. కార్యాలయం ద్వారా సేకరించిన పోస్ట్ కార్డ్స్, ఇన్లాండ్ లెటర్లు తాను మంచి కథలు రాయడానికి స్ఫూర్తినిచ్చాయని వంశీ వివరించారు. కాలేజీ రోజుల్లో రాసిన ప్రేమలేఖలు సినిమా సంభాషణలకు అంకురార్పణ కలిగించాయన్నారు. పోస్టాఫీస్ అంటే తనకెంతో గౌరవమని, పోస్టల్ సేవలు దేశంలోనే విశిష్ట స్థానంలో ఉన్నాయని కితాబునిచ్చారు. అనంతరం ఉద్యోగులు ఆయనను ఘనంగా సత్కరించారు. సాయిదత్త ఆటో కన్సల్టెన్సీ, సుందరపల్లి వెంకటరత్నం, ఉద్యోగులు శివయ్య, ప్రవీణ్ శంకర్, ఎండిఎం షరీఫ్, కె వెంకట్రావు, సిహెచ్ శ్రీనివాస్, సిహెచ్ దుర్గాదేవి ఆయనకు అభినందనలు తెలిపారు. కళాశాలలో చదివే రోజుల్లో స్నేహితులకు ఎక్కువగా లేఖలు రాసేవాడినని, కథా సంభాషణలకు పోస్టు కార్డులను వినియోగించేవాడినని ప్రముఖ సినీ దర్శకుడు వంశీ తెలిపారు. గురువారం ఓ ప్రైవేటు కార్యక్రమానికి మండపేట విచ్చేసిన ఈయన స్థానిక మెయిన్ రోడ్లో గల తపాలా కార్యాలయాన్ని సందర్శించారు. ఈయన రాక చూసిన తపాలా అధికారులు సాదరంగా ఆహ్వానించి సత్కరించారు. ఆయన మాట్లాడుతూ గతంలో దూర ప్రాంతాల వారికి క్షేమ సమాచారాలు చేరవేయడంలో తపాలా కార్యాలయం ఎంతో కీలక పాత్ర పోషించిందన్నారు. అందుకే తనకు ఎంతో అభిమానమన్నారు. పోస్టు కార్డులు, కవర్లు కొనుగోలు చేశారు. మండపేట పోస్ట్ మాస్టర్ ఎంవి సుబ్బారెడ్డి, ఉద్యోగులు కెవి నారాయణ, కొండపల్లి సూర్యనారాయణ, జి శివయ్య తదితరులు పాల్గొన్నారు. ఈ లెటర్స్ చూసి చాలా కాలం అయిందండి. ఇళ్ళ లెటర్ల కార్డులను నేను కథారచన రావడానికి కారణం చిన్నప్పుడు లవ్ లెటర్స్ రాసి పెట్టేవాళ్ళు వాళ్ళకి వెళ్ళి అలాగా వాక్యం రాయడం చేద్దాం నాకు. అక్కడి నుంచి మొట్టమొదటి కథ రాసింది ఆంధ్రజ్యోతి బీటీవీలో. సో ఇవన్నీ చూస్తుంటే ఆ లెటర్స్ రాసిన రోజు గుర్తొస్తుంది. సో మా మిత్రులందరినీ కలిసి చాలా ఆనందం వచ్చినప్పుడు చల్లగా వర్షం వస్తున్న వేళ చల్లగా ఉంటుంది మన మీటింగ్. థ్యాంక్ యూ.